నేను మీ శోభారానికేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మంది అడుగుతున్నారు అనమాట. మా పార్లర్కి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. హెయిర్ అనేది ఎన్ని రకాల షాంపూలు యూస్ చేసినా మేడం డల్గా ఉంటుంది, డ్యామేజ్డ్గా ఉంటుంది, రఫ్ అయిపోతుంది మేడం అంటున్నారు అనమాట. దీని కొరకు హోమ్ రెమెడీ టిప్స్ ఏంటి మేడం అని అడుగుతున్నారు. దీని కొరకు నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, వెరీ సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఈ అవిసె గింజలు తీసుకోండి హాఫ్ బౌల్. ఈ హాఫ్ బౌల్ ఏం చేస్తారంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టుకోండి. 1 అవర్ నానిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తే వైటిష్ కలర్ జెల్ వస్తుంది కదా, ఈ జెల్ తీసుకోండి ఒక హాఫ్ బౌల్. అలానే మనకి పెరుగు తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్. అలానే మందార పువ్వుల పేస్ట్ తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్. ఓకే, సో ఈ 3 మిక్స్ చేసేసుకోండి. నీట్గా ఈ 3 మిక్స్ చేసేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటారు. హెయిర్ రూట్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేసుకుని అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ వరకు అలానే ఉంచేసేయండి. 30 మినిట్స్ తర్వాత షాంపూ వాష్ చేసుకొని చూడండి. మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా, చాలా హెల్దీగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ చేసినట్లయితే మీ హెయిర్ అనేది న్యాచురల్గానే చాలా సిల్కీగా, హెల్దీగా ఉంటుంది. సో ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారానికేత.